హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రియం తెలుగు ఆడియో స్టోరీస్. మాజీ భర్త పార్ట్ 17 అండి. ఈ స్టోరీ మీకు అర్థం కావాలి అంటే ముందు భాగాలు నా ఛానల్లో ఉన్నాయి, చూడండి. కథ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ స్టోరీ రాసింది, చదువుతున్నది నేనేనండి. మీరు కానీ నన్ను సపోర్ట్ చేస్తే ఇలాంటి మరిన్ని మంచి కథలతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. ఒకరోజు సందీప్ కార్తీక్ తన క్యాబిన్కి రమ్మని ప్యూన్తో కబురు పెడతాడు. వామ్మో, ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి అనుకొని దేవుని తలుచుకొని, దేవుడా నా నోటిని కొంచెం అదుపులో ఉంచు స్వామి అనుకొని భయంగా లోనికి వెళ్తాడు కార్తీక్. ఏంటి కార్తీక్, 2 రోజుల నుండి నా ముందుకు రాకుండా తప్పించుకు తిరుగుతున్నావు అని అడుగుతాడు సందీప్. అదేం లేదు సార్, కాస్త బిజీగా ఉన్నాను అంతే అంటాడు కార్తీక్. ఓహో అలాగా, నేనేమో నాకు భయపడి దూరంగా ఉంటున్నావు అనుకుంటున్నానుగా అంటాడు సందీప్. కొంచెం అలాంటిదే సార్. మరి ఇంకెందుకు లేట్, నీ కడుపు ఉబ్బిపోతుందిగా, అడిగి చావు అంటాడు సందీప్. అది సార్, మీరు మానసా మేడంని ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? బెంగళూరు వచ్చాక రాకముందునా అని అడుగుతాడు. దానికి సందీప్ స్వీటీ పుట్టకముందు అని అంటాడు. మరి రమ్య మేడంని అంటాడు కార్తీక్. నీకు నేను జీతం ఇస్తున్నది నాపై గూఢాచారిగానా లేక ఆఫీస్ వర్క్ కోసమా అని సీరియస్గా అంటాడు సందీప్. ఆఫీస్ వర్క్ కోసమే సార్. మరి ఈ డౌట్లన్నీ నీకెందుకు వస్తున్నాయి? చెప్పానుగా సార్, నోటిదోల, అందుకే మీ ముందుకు రాలేదు 2 రోజులు. ఎక్కడ నోరు జారి ఏం వాగుతానో అని. అవునా, అయితే ఫుల్గా రెస్ట్ తీసుకో, జాబ్ రిజైన్ చేసి. వామ్మో, అంత పెద్ద మాట అనొద్దు సార్, నాకు ఫ్యామిలీ ఉంది అంటాడు కార్తీక్. సర్లే కానీ మేఘ్నా ప్లేస్లో ఎవరినైనా అపాయింట్ చేసావా లేదా? చేశాను సార్, ఆవిడ రేపటి నుండి జాయిన్ అవుతుంది, పేరు శ్వేత అంటాడు కార్తీక్. నీకు ఎంత నోటి దూల ఉన్నా వర్క్ విషయంలో మాత్రం సిన్సియర్విరా, అందుకే నువ్వు బ్రతికిపోతున్నావు అని అంటాడు సందీప్. థ్యాంక్ యూ సార్ అంటాడు కార్తీక్. దేనికిరా? నన్ను పొగిడారు కదా సార్. అది సరే కానీ నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని అడుగుతాడు సందీప్. మీకెందుకు సార్ అంత డౌట్ వచ్చింది ఇప్పుడు? అదేం లేదు, ఎప్పుడు పెళ్ళి అన్నా ఆమెల దూరంలో ఉంటావు, ఎందుకని అడుగుతున్నాను అంటాడు సందీప్. అది సార్, మీరు ఏమి అననంటే చెబుతా అంటాడు కార్తీక్. నువ్వు ప్రేమిస్తే నేనెందుకు అంటాను, అది నీ పర్సనల్ అంటాడు సందీప్. అంటే అది మీరు తలుచుకుంటే నా ప్రేమ పెళ్ళి దాకా వెళ్తుంది. అవునా, అది ఎలా అంటాడు సందీప్. ఆమె ఎవరో కాదు సార్, మీ ఫ్రెండ్ అంటాడు కార్తీక్. ఎవరు అంటాడు సందీప్. శ్వేత సార్. శ్వేత మన హైదరాబాద్ బ్రాంచ్లో ఉంటుంది కదా అంటాడు కార్తీక్. శ్వేతనా? ఆమెకు కూడా నువ్వంటే ఇష్టమేనా? తెలీదు సార్, నాకు ఈ ప్రేమ పెళ్ళి వద్దు అని అంటుంది ఎప్పుడు కదిపినా. మరి నాకు ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు అంటాడు సందీప్. మీరు ఎప్పుడు యాంగ్రీ బర్డ్లా ఉంటే నేను ఎలా చెప్పాలి సార్? మీరు ఇప్పుడే కదా నన్ను కూల్గా పిలిచి అడిగింది, మాట్లాడింది అంటాడు కార్తీక్. అప్పుడే చెప్పి ఉంటే మీరు నన్ను ఎక్కడ షూట్ చేస్తారోనని చెప్పలేదు అంటాడు. సరే సార్, నేను వెళ్తాను అని వెళ్ళిపోతాడు కార్తీక్. దాంతో ఆలోచనలోకి వెళ్తాడు సందీప్. శ్వేత ఎవరో కాదు, మానస ఫ్రెండ్. సందీప్ మానస వెళ్ళిపోయిన తర్వాత తన దగ్గరే ఉద్యోగం ఇస్తాడు. ఎందుకంటే మానస గురించి ప్రతి విషయంలో తనకి హెల్ప్ చేసింది అప్పట్లో శ్వేత. మానసకు ఎన్నోసార్లు నచ్చచెప్పింది. సందీప్ నిన్ను ప్రేమిస్తున్నాడు, ఒప్పుకోవే, చాలా మంచివాడు, అంత పెద్ద అందగాడు, కాలేజీ మొత్తం తన వెనకాలే పడితే తను మాత్రం నిన్నే కోరుకుంటున్నాడు అంటే మానస మాత్రం రమ్య తనని ప్రేమిస్తుంది, అసలు సందీప్ అంటే తనకి ఇష్టం లేదని, ఈ విషయం ఇంకోసారి నా దగ్గర ప్రస్తావించావంటే నీతో ఉన్న ఫ్రెండ్షిప్ కూడా కట్ అవుతుంది,
అని తెగేసి చెప్తుంది మానస. దాంతో చేసేది లేక సందీప్కి మాత్రం తను ఎప్పుడు ఎక్కడ ఏం చేసేది, ఎక్కడికి వెళ్ళేది రోజు తనకి మాత్రం చెప్పేది. ఎందుకంటే సందీప్ మంచివాడని శ్వేత నమ్ముతుంది కాబట్టి. సందీప్ అయినా తనని ఒప్పించి పెళ్లి చేసుకుంటే తన జీవితం అయినా చక్కబడుతుంది. అసలే తనకి ఆమెకి ఎవరూ లేరు. మానస కోరి వచ్చిన అదృష్టాన్ని వదులుకుంటుంది. సందీప్ లాంటివాడు ఎక్కడ దొరుకుతాడు అని అనుకుంటుంది. కాలేజీ అయిపోయిన తర్వాత మానస బెంగళూరు వెళ్ళిపోతుందని సందీప్ చెప్పింది కూడా ఆమె. దాంతో సందీప్ వచ్చి ఆమెను తీసుకెళ్ళి బలవంతంగా గుడిలో పెళ్లి చేసుకుంటాడు. ఆమె చేసిన పని వల్లే తన స్నేహితురాలు తనకు కనబడకుండా వెళ్ళిపోయింది. అది అంతా తన వల్లే. తనకు ఉన్న ఒకగానొక స్నేహితురాలు కూడా దూరం అయ్యిందని, జీవితం అంటే పెద్దగా ఆశలు లేక సందీప్ నచ్చ చెప్తే తన దగ్గర ఉద్యోగంలో జాయిన్ అయింది. బ్రతకటానికి ఏదో ఒకటి చెయ్యాలి కదా అని. అందుకే కార్తిక్ ప్రేమ పెళ్ళి అన్నా నాకు ఇంట్రెస్ట్ లేదు, నన్ను ఇబ్బంది పెట్టవద్దు అంటుంది. అదంతా గుర్తు చేసుకుంటాడు సందీప్. ఇక ప్రెజెంట్లోకి వస్తే, ఒకరోజు మానస వంట చేస్తుంటే సందీప్ అన్న మాటలు గుర్తుకు వచ్చి తనకు కూడా వంట చేసి తనకి ఒక హాట్ క్యారియర్లో సర్ది ఆఫీస్కి తీసుకెళ్తుంది. ఆ రోజు మధ్యాహ్నం లంచ్ టైంకి కార్తిక్కి సందీప్కి ఇవ్వమని క్యారియర్ ఇస్తుంది. ఓకే మేడం అని వెళ్ళి సందీప్కి ఇస్తాడు. ఏంటది? మానస మేడం ఇచ్చారు సార్, మీకోసం లంచ్ అంట అని అంటాడు కార్తిక్. తనని కూడా రమ్మను అంటాడు సందీప్. దాంతో మానస లోపలికి వస్తుంది. రా మానస, కలిసి ఇక్కడే తిందాం అంటాడు. లేదు, నేను నా క్యాబిన్లో తింటాను అంటుంది. మీరు తినండి సార్. లేదు, నువ్వు తెచ్చుకొని కలిసి తింటేనే తింటాను అంటాడు. దాంతో మానస ఆశ్చర్యంగా చూస్తే ఒక్కడినే భోజనం చేస్తే బోర్, పక్కన ఎవరైనా కంపెనీగా ఉంటే తినాలనిపిస్తుంది మానస. త్వరగా రా అని చేతులు కడుక్కొని సోఫాలో సెటిల్ అవుతాడు. దాంతో మానస తన క్యారియర్ తెచ్చుకొని అక్కడే సందీప్కి వడ్డించి తను కూడా పెట్టుకుంటుంది. వంట చాలా బాగుంది, గుత్తి వంకాయ కూర అదిరిపోయింది. ఈ రోజు ఇలాగే తీసుకురా, ఇలాగే తింటాను, ఖచ్చితంగా డ్రమ్లా తయారవుతాను, కానీ తినడం మాత్రం ఆపను అని అంటాడు. అంటే మీరు నాకు ఉద్యోగం ఇచ్చింది వంట మనిషిగానా లేక మీ పియ్యేగానా అంటుంది మానస. నువ్వు ఏమైనా అనుకో, నాకు నీ చేతి వంట తప్ప ఇంకా ఎంత పెద్ద చెఫ్ వండినా నచ్చడం లేదు. ఇది మరీ బాగుంది. ఈ విషయం మీ రెండవ భార్య విన్నదంటే నన్ను వెంటనే ఉద్యోగంలో నుండి పీకేయమంటుంది. దాంతో సందీప్ సైలెంట్గా వెళ్ళి చేతులు కడుక్కుంటాడు. ఎప్పుడు తన భార్య రమ్య ప్రస్తావన వచ్చినా అస్సలు ఉలకడు పలకడు. ఏంటి ఇతని ప్రవర్తన? అయినా నాకెందుకులే, వద్దు అనుకొని వచ్చేసాను. వాళ్ళ పర్సనల్ విషయాలు, నా పని ఏదో నేను చేసుకుంటాను అనుకుంటుంది మానస. అది అలా ఉండగా ఒకరోజు మార్నింగ్ ఉదయం 8 గంటలకు ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి జానకమ్మ ఇచ్చిన కాఫీ తాగి మానస ఇంటికి వెళ్తాడు సందీప్. సందీప్ వచ్చి హాల్లో కూర్చుంటాడు. స్వీటీ బేబీ బంగారం, ఇంకా రెడీ అవ్వలేదా? స్కూల్కి టైం అవుతుంది అనే లోపల నేను రెడీగానే ఉన్నాను, నువ్వే లేట్ బడ్డీ అని సందీప్ని హత్తుకుంటుంది. మరి మీ మమ్మీ కూడా రెడీగానే ఉంది. మమ్మీ మమ్మీ అంటూ పిలుస్తుంది స్వీటీ. హా వస్తున్నా అంటూ మానస అంటుంది. వస్తూనే ఒక బౌల్ తెచ్చి సందీప్ చేతిలో పెడుతుంది. ఏంటిది? గులాబ్ జామ్, నీకు ఇష్టమంట కదా, జానకమ్మ చెప్పింది. అయితే ఇప్పుడెందుకు ఇంత ఉదయాన్నే స్వీటా అంటాడు. హ్యాపీ బర్త్డే అంటుంది మానస. స్వీటీ, ఈరోజు మీ బర్త్డే, ఇదిగో ఈ స్వీట్ తినిపించు అని స్వీటీ చేతిలో పెడుతుంది. అవునా బడ్డీ, ఈరోజు నీ బర్త్డేనా? హ్యాపీ బర్త్డే బడ్డీ అని ముద్దు పెడుతుంది స్వీటీ. థ్యాంక్ యూ బేబీ. థ్యాంక్ యూ మానస, నీకు నా బర్త్డే తెలుసా?
ఎక్కువ ఆలోచించకండి, కాలేజీలో విన్నాను రమ్య చెప్తే అంటుంది. ముందు ఈ స్వీట్ తినండి అంటుంది. నేను బర్త్డే చేసుకోవడం మానేసి చాలా ఏళ్ళయింది. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు? నాకంటూ ఎవరున్నారు సెలబ్రేషన్స్ చేసుకోవడానికి? ఫార్మల్గా విషెస్ చెప్పి నీలాంటి ఎంప్లాయీస్ తప్ప అంటాడు సందీప్. ఇప్పుడు ఏం మాట్లాడినా మళ్ళీ డల్గా అయిపోతాడు అని మరేం మాట్లాడదు మానస. ఈ రోజుకి ఎపిసోడ్ పూర్తయిందండి. స్టోరీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.